హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల అంశం మీద సుదీర్ఘ వాదనలే జరిగినాయి. కూల్చివేతల మీద అధికారులు నియంత్రించాలంటూ వేసిన పిటిషన్లకు సంబంధించి తీర్పు రిజర్వ్ అయింది. తీర్పు వస్తే ఆయా పార్టీ కార్యాలయాల భవితవ్యం ఏంటో తెలుస్తుంది. ఇందులో ఇటు వైసీపీ వైపు నుంచి వాదన ఏంటంటే, ఎన్నేళ్లుగా పార్టీ కార్యాలయాల నిర్మాణాలు చేస్తుంటే మౌనంగా ఉన్న పురపాలక శాఖ అధికారులు ఒక్కసారిగా మేల్కొన్నారు. ఈ నెల 22 అన్ని జిల్లాలోని పార్టీ కార్యాలయాలు కూల్చివేతకు నోటీసులు ఇచ్చారు. నిజానికి అనుమతుల కోసం సమర్పించిన దరఖాస్తులు వాళ్ళ వద్ద ఉన్నా కూడా వాటి గురించి ప్రస్తావించకుండా నోటీసులు ఇచ్చారు. ఉల్లంఘనలు ఉన్నాయన్న అధికారులు ఏ రకమైన ఉల్లంఘనలు చెప్పడం లేదు. అట్లాంటప్పుడు వాళ్ళు ఇచ్చిన నోటీసులకు మేము వివరణ ఇవ్వడం ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. అధికారులు ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు నడుచుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు. వాస్తవాలు ఏంటో తేల్చకుండా భవనాలు కూల్చేస్తే తమకు తీరని నష్టం వాటిల్తుందని, రేపు అధికారుల చర్యలు సరికాదని తేలితో కూల్చివేసిన భవనాలు తిరిగి రావంటూ వాదన వినిపించింది వైసీపీ. కూల్చివేతల విషయంలో స్టేటస్ కో కొనసాగిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదంటూ కూడా వాదించారు. ప్రస్తుతం ఇది డీమ్డ్ నిబంధన కింద నిర్మాణాలు చేపట్టాం. ఇంకా అనుమతుల కోసం మేము పెట్టుకున్న దరఖాస్తులు అధికారులు నిర్ణీత కాలవ్యధిలోపు నిర్ణయం వెలువరించలేదు. దీంతో చట్టంలో ఉన్న విధంగా తమకు అనుమతి వచ్చినట్లుగానే భావించి డీమ్డ్ నిబంధనల నిర్మాణాలు పూర్తి చేశామని చెప్పుకొచ్చారు. అంటే అసలు పాయింట్ ఏంటంటే, ఓ టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసింది అప్పట్లో గవర్నమెంట్. ఆ లోపు కనుక అనుమతి కనుక ఇవ్వకపోతే ఆన్లైన్లో పెట్టిన దానికి ఆటోమేటిక్గా అనుమతి లభించినట్టే అన్నటువంటి విధానాన్ని ఒక జీవో ఇచ్చారు. దాని ఆధారంగా ఇవన్నీ అనుమతి ఉన్నట్టే అన్నటువంటిది ఇప్పుడు వైసీపీ వాదిస్తోంది. అది ఎంతవరకు వాస్తవం అన్నటువంటిది రేపు జడ్జి గారు తేల్చాలి.